హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్టున్నారు? శుభోదయం. నేనైతే గజగజ అనుకుంటా నేనైతున్నా. ఇక ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి వ్లాగ్ తీస్తానా. ఇన్ని రోజులు వ్లాగ్ ఎట్లా చెప్పింది అనుకున్నారు. జేసన్న నాకు చెప్తే మళ్ళీ తిరిగి నేను మీకు చెప్పేది అట్లా. కానీ నేను అన్నయ్య ఒక్కసారి నేను వ్లాగ్ తీస్తానే, నేను సొంతంగా వ్లాగ్ తీస్తానే అంటే సరేగా తీరా అని అన్నాడు. నాకు ఒక్క అవకాశం ఇచ్చిండు. మొత్తం జేసన్న కెమెరా పట్టుకున్నాడు. నాకు గింత హింట్ కూడా ఇస్తలేడు. గింత అంటే గింత కూడా ఇస్తలేడు. అన్న ఒక చెప్తాను మీకైతే, ఇప్పుడు నేను మాట్లాడతాను. నాకు ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా తప్పులున్నా ఏదైనా పొరపాటున్నా ఒక మాట అటు ఇటైనా ఎటైనా నన్ను క్షమించండి. ఇక మాట్లాడతానా, ఏం మాట్లాడాలో తెలియదు, కాకపోతే ఇక మాట్లాడతా. ఇక చలి పెడుతుంది. ఈ టైంలో ఒక్క కాఫీ ఉంటే మంచిగా ఉండి అనిపిస్తుంది, కానీ కాఫీ లేదా. ఇగో మీకు ఈ చెట్టు పరిచయం గుర్తే ఉంటుంది ఖచ్చితంగా. మనం ఒకసారి మేడి పండు కాదు అదేదో పండు, ఆ పండు గురించి తీసినాం. అదే చెట్టు. పొద్దుగాల కదా, అందుకే చలి పెడుతుంది. మంచిగా ఉదయిస్తున్న సూర్యుడు చలిగా అవుతా. ఉదయిస్తున్న సూర్యుని కడకట్టి చెప్పండి మరిగా ఇంకేం విషయాలు. పొలాలు చూస్తారా? వరి పొలాలు అవి పంటకు కూడా వచ్చినాయి. కోత కూడా కోస్తారు, అయిపోతుంది ఆ రేపటితోటి. మీకు మస్క ఉంటుంది కదా, అది మంచు అక్కడ కనబడుతుంది చూడండి. అది అక్కడ మంచా, దాన్ని అక్కడ కనబడేది మంచా. డౌట్ రావచ్చు ఆ మంచి ఎందుకు అక్కడ ఉన్నది అని. అయితే నైట్ పూట పందులు కోతులు ఇట్లా వస్తా ఉంటాయి వరి తింటందుకు, గింజలు తింటందుకు. అందుకే ఆ మంచాలు ఎక్కి మంచాల వండుకుంటారు. అది ఏమన్నా సప్పుడు అయింది అనుకో, పెద్ద ఆయన వస్తాడు ఇక పంది అని అనుకుంటూ వస్తాడు. ఆ పందికే చూస్తాడు. ఇక ఇంకా చూద్దాం నాది. ఆ చెట్టు మీకు తెలుసా? లక్కన చెట్టు అది నాకు తెలిసి తాడి చెట్టుకు ఆశ్రమం ఇచ్చినట్టున్నది. ఇచ్చింది తాడి చెట్టుకు కూడా ఆశ్రమం ఇచ్చింది. దాన్ని రావి చెట్టు కాదు, మర్రి చెట్టు అంటారు. దాని పక్కనే తాడి చెట్టు. ఓకే, ఇంకా ఇక్కడ వాళ్ళు ఉన్నది. చేపలు పడదాం మనం. చేపలు అక్కడికి పోయి చెట్ల పోయి దోమతేరా అనుకుంటే వాళ్ళే దోమతేరా. ఈ దోమతేరా ఇక్కడికి ఎట్లా వచ్చిందంటే, ఈ చెరువు ఉన్నదా, చెరువు అనేది బాగా వర్షాలు పడతాయి. బాగా వర్షాలు పడ్డప్పుడు రోడ్డు నుంచి పోతుంది ఆ చెరువు. రోడ్డు నుంచి పొలాలకి వెళ్ళిపోతుంది ఇట్లా. అప్పుడు పొలాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇట్లా పెడతారు. ఇక ఒక్కొక్కరు ఇట్లా కట్టి బొచ్చలు కేజీలు చేపలు పట్టుకొని పోతారు. ఇంకా చలి పెడతాను నాకైతే, అందుకే అట్లా అనుకుంటే చెప్తానా. ఇంకోటి చెప్తా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇది కూడా దాని తిరిగానే కనబడుతుంది, కానీ ఇది వరి అనుకోవచ్చు. మళ్ళీ అక్కడ కానీ వరి కాదు, అవి వేరే. అంటే వెనకట్లుగా అవి వేరే వండుకునేదాట. అది నాకు కూడా తెలియదు, ఇంకా తెలుసుకోవాలి. అది మాత్రం అది వరి కాదు. చలి మనకి వెహికల్ వస్తుంది. ఆగండి, మీకు ఆగండి చెప్తా. తొందరరా. నమస్తే అంకుల్. చూసారు ఎట్లా పెట్టిండు? నమస్తే అంకుల్ అంటే నమస్తే పెట్టిండు. అట్లుంటుంది మాకు. ఆగది వేటలో గెలుకుడే. మేము గెలుపుతాం, దండాలు పెడతాం, నమస్తే పెడతాం, మంచిగా ఉన్నావా తాత అంటాం, అన్నీ అంటాం. ఇంకా మేము అక్కడ కనబడతాను చూసిలా ఆ గూళ్ళ పేరు అయితే గిజిగాడు గూడు అని అంటారు. ఆ పక్షి పేరు గిజిగాడ అనుకుంటా, అందుకే గిజిగాడు గూడు వచ్చింది. కింద హోల్ ఉన్నది చూసిర్రా, ఆ హోలు పై దాకుండి ఇట్లా తిరిగి ఉంటుంది. ఇట్లా తిరిగి పొద్దుతీరుగా ఇట్లా తిరిగి ఉంటుంది. పిట్ట అనేది ఇలా గుడ్లు పెడుతుంది, ఇక్కడ గుడ్లు పెడుతుంది. ఇట్లా కొడుకు తిరుగున్నది కూడా, అది అక్కడ గుడ్లు పెడుతుంది. కింద నుండి పోయి పక్షి పైనుండి గుడ్లు పెడుతుంది ఆడ. ఓకే, అర్థమవుతుందా? చూడండి, మంచిగా చూడండి మీరే. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం, ఇట్లాంటివి చూపెడదాం. సరే, ఇంకా ఇది కోత్తందుకు రాలే. నేనే కోస్తా రేపు పనికి పోయి నేనే కోస్తా. ఇప్పుడు చూడండి హైలైట్ కనబడతాయి అల్లి పూలు. ఇప్పుడు చూడండి
ఒక్క తాడి చెట్టు అడ్డం ఉన్నది, తాడి చెట్టు నరుకుతుంది పోయి సప్ప సప్ప. ఏం తాడి చెట్టు అడ్డున్నా కానీ కెమెరామ్యాన్ ఊకుంటాడా, దాన్ని తీసేసి అయినా పెడుతుంది. అట్లుంటుంది కెమెరామ్యాన్ పవర్ పవర్. చలి చలి ఏం లేదు, ఎండ వస్తుంది కాబట్టి చలి పెడతాం లేదంట. కానీ తెలుసుగా ఎట్లుంటుందో, యాక్టింగ్ అంటే ఓవర్ యాక్టింగ్ అంటారు దాన్ని. మొత్తానికి అయితే వచ్చినాం మన ప్లేస్కి. ఫ్రెండ్స్ ఇగో ఇదే మా ప్లేసు. ఈయన చాలా వీడియోల దాకా తీసినాం, తీసుడేంది ఇప్పటికి కూడా తీస్తాను. ఇగో ఈయన అయితే కూర్చొని కట్ బజ్జీలు తెచ్చుకొని కట్ బజ్జీలు తింటాం. మళ్ళీ ఇటుకై కూడా తీస్తూ ఉంటాం. ఇంకా అట్కే కంటే ఇటుకై కొద్దిగా భయంగా ఉంటుంది. మొన్ననైతే నేను జేసన్ అయితే వీడియో తీస్తానికైతే వచ్చినాం మీద కూర్చున్నాం అంతే. జేసన్ అటు కూర్చున్నాడు, నేను ఇటు కూర్చొని కింద చూసిన. అమ్మో ఇంత పెద్ద పాము, తక్కువ పెద్ద లేదు. అయితే జేసన్ రాన్న అది ఏ టైంలో అంటే వీడియో తీసే టైంలోనే వచ్చిందా చూస్తేనేమో నాకు కనబడ్డది, కానీ అన్నయ్య కనవలే. ఎదురా పాము అనుకుంటా అన్నాడు, కానీ నేను ఊరుకుంటున్నా. మా దోస్తు గారిని మీకు పరిచయం చేయాలన్నా చేస్తా. ఇగో ఇక్కడ కనబడుతున్నాడే, బండి వేసుకొని వచ్చిండు, బుల్లెట్ బండి. ఇది మా పెద్ద మనిషి అంటాడు, అంటే మా క్లాసులో పెద్ద మనిషి అంటాం. తీరాది గడికి హాయ్ చెప్పు ఒకసారి. టయానికి వచ్చినావు, హాయ్ చెప్పు గడికి. హాయ్ ఫ్రెండ్స్. వీడు మా క్లాస్లో పెద్ద మనిషి, అందరికంటే హైట్ ఉంటాడు కాబట్టి మేము పెట్టుకున్న పేరు అది. కానీ అసలైన పేరు అయితే వెంకటేశ్వర్లు, కూడా వెంకటేశ్వర్లు. ఇంకా కనబడతాను కదా, హాయ్ ఎప్పుడు మంచిగా మాట్లాడు. ఎటు వేస్తాను ఇప్పుడు నువ్వు? పాల వేస్తాను. పాలే మరి దేడిదే. సరే మరి ఇంకా వా ఇంకా అరే దొరికినాయి అయ్యా. ఇంకా నేను కాపీ పెట్టుకోద్దా? చలి పెడతాను నాకు. పెడతావు నేను పెడతా. నీకు ఆదివానంలో పద్ధతి మనం తెలుసు, అడవిలో పుడతాం అడవిలో చేస్తాం అని. ఇట్లా రాపిడి చేస్తే అవుతుంది అది. కానీ ఇంతకు బండవాళ్ళది బాబాయ్దా? బాబాయ్ మొత్తానికైతే బండి. రోజు పోతాను పొద్దుగాల. నేను పోలే. వెళ్ళి మాట చెప్పు 2 బండ్లు రా. ఇది ఇంకోటి పెట్రోల్ అయిపోయింది, దీంట్లో కూడా ఆడికి ఎప్పుడు అయిపోయింది. దీంట్లో పెట్రోల్ అయిపోయిందట. ఆడికి మాకు కలిసిండు దొబ్బుకుంటూ వస్తాడు. అయితే చెప్పు. అయితే మరి 2 బండ్లు ఉన్నాయి అన్నాగా, ఆ బండి అయినా ఉంచుకొని ఈ బండి నాకేమని ఏమనరా? అది బడికేసుకోపోతే ఇది ఇంటికాడ ఏం కాదు, అదే బడికి వేసుకోబోమను, అదే ఇంటికి వేసుకోబోమను. ఇది నాకు స్టార్ట్ చేసుకొని చూద్దాం. అమ్ముకుంటా పాటలు టైర్ ఒకటి అమ్ముకుంటా, ఈ గేర్ రాడు ఆయన అమ్ముకుంటా, అద్దాలు అమ్ముకుంటా, ఆయన అమ్ముకుంటా. అదే తమ్ముడు కంటే తోలుకుంటా అయిపోతుంది. నేను తోల నాకు కాదు అందే ఇక కాలు అందే ఇక. ఓ నీకు ఇది అమ్ముకుంటే వచ్చే రూపాయలు వస్తాయి. ఎంత 25,000 వస్తాయి. ఇక పో ఇట్లా పోతావు నేను. అరే మొన్న లేట్ అవుతుందేమో పోయి ఇక పోనీయండి ఫ్రెండ్స్. లేట్ అవుతుంది, వాళ్ళ అమ్మ ఏం లేదు ఇక తిడుతుంది. ఇక పోనీయండి. నేను వచ్చలే నా బడికి. ఏమో సార్ ఈదురు చూస్తుంది రా, బడికి రాకుండా అవుతావు. చూసిరా అంత ఎట్లున్నావు గమ్మది వానికి. అంటే ఇక మాటలు అత్తలేవు, నాకే వస్తాను, నాకు కూడా అత్తలేవు, కానీ అంతంత మాత్రమే. ఇక ఇప్పటి నుండి అయితే మీకు డైలీ వ్లాగ్స్ తీద్దామని అనుకుంటున్నా. నేనే ఇక జేసన్ కూడా ఇస్తాడు, కాకపోతే మొత్తానికి ఇస్తలేడు. ఇప్పుడు నీ మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉండేది ఉంటే ముందే చెప్పిన, కాకపోతే మళ్ళీ చెప్తానా, నన్ను క్షమించండి. నన్ను మంచిగా వీడియోలు తీయాలని దీవించండి, కామెంట్ చేయండి, అన్నీ చేయండి. ఇంకా ఇక్కడ ఇది గుర్తుండే ఉండొచ్చు, ఈ స్పాట్ వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్. అయితే కొన్ని వీడియోలు దాకా మనం ఇలానే తీసినాం, కానీ వర్షాల కారణంగా అక్కడ చెరువు నిండిందంటే ఈ తూము నుండి తుర్ర అంతా నిండుతుంది. కథం ఇంకా అయిపోయి మేము ఇప్పుడు ఇవాళ వ్లాగ్ తీసినాం. అట్లాగే మేము ఇవాళ వీడియో తీసినాం నైటు గబ్బరు వాన బాధింది. కథం తెల్లారు చూసేసరికి మొత్తం నీళ్ళే ఉండే. అన్నయ్య ఇక్కడనే తీద్దామని వీడియో అన్న నచ్చిండు, కానీ ఇక్కడ చూస్తేనేమో మొత్తం నీళ్ళు ఉండే. అన్న నీళ్ళలో తీద్దామంటే రే జనగాలు ఉంటాయి అని అన్నాడు. అంటే సరే అన్నయ్య మరి ఇంకెక్కడ తీద్దామంటే
అరే మనకున్నది యారా మన దేవత 2 తూముల దేవతలు ఉన్నాయి కదా, ఇక్కడ దిద్దాం అక్కడ దిద్దాం, అంతలో అయితే ఇంకెక్కడికన్నా పోదాం అని అన్నాడు. ఇక కొన్ని రోజుల వరకు అట్టనే నిలువున్నాక ఇక మొన్నటిదాకా ఉండే, ఇవాళనే పోయినా అనుకుంటా. ఇవాళంటే ఇవాళ కాదు, చాలా రోజుల క్రితం ఉండే. సూర్యుని అడిగా ఎంత మొంగాడే, అందుకే దీన్ని సెట్ నట్ట తుని సెట్ అని అంటారు. ఈ చల్లడి దానికి నెగడు పెట్టుకుంటే, నెగడంటే మీకు తెలియదు, అంటే 4 కొయ్యలు ఇట్లా వేసి మంట పెట్టి అది నెగడు, కింద నుండి మంట వెళ్తుంది, పొగ వెళ్తుంది, చల్లగా కాగుతుంటే చలి కూడా వెనక నుండి దూరం అవుతూ ఉంటుంది, అది నెగడు. ఇదంతే కనబడుతుందా మీకు ఇదంత బ్యాక్గ్రౌండ్? మీ ఇంతసేపు వచ్చినప్పుడు అయితే, ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే మాకు ఇంతగానో కనవాలి. ఇటువంటి కుమ్ముకొని వచ్చింది, అటువంటి కుమ్ముకొని వచ్చింది. ఇక ఏం చెప్తాం, అట్టున్నది. దీనంతా మీరు అనుకోవచ్చు, అరే ఇంతసేపు దాకా లేదుగా, ఎవడన్నా పొగ పెట్టిండా అని. కాదు, అది మంచే, అర్థమవుతుందా? మంచు. మరి ఇంతకు మర్చిపోయినా నేను. చలి అవుతా అంటే మంచిదే, కానీ టైం అయింది అనుకో, బడి టైం అయితే సార్ నన్ను బాస్తాడు కదా, పరగ బాస్తాడు. ఏ బాధది సారే భాష. సార్ బాస్తాడు, సార్ కాలు ముక్క, సారు నేను వీడియో పోయినా సారు, దండం పెడతా సారు, నన్ను వదులు సారు అని అంటే ఇక నేనైతే మీరు అందరు మామూలుగా అడిగినా, నేనైతే అడుగుతాను. ఇంకింత పెరుగుతూనే ఉన్నది కానీ ఇంకింత తగ్గుతాను లేదు, అట్లుంటుంది. నేను కనబడతానేమో ఇప్పుడు కనబడతానా? సరే అయితే అగు టైము 8 అవుతా, లేదు 7 అవుతా ఇంకా. ఫ్రెండ్స్, ఇంకా నేను కూడా డైలీ వ్లాగ్స్ తీద్దామని అనుకుంటానా, అన్నయ్య కూడా తీద్దాం రా అని అన్నాడు. ఇక నా వల్ల ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను, ఇక ఇప్పుడు ఏమన్నా నా తప్పులు గిట్ల ఏమన్నా ఉంటే మీరు కామెంట్ చేసేయండి. ఇక నేను ఐటీని మళ్ళీ వచ్చే డైలీ వ్లాగ్స్లో సరిదిద్దుకుంటా, అర్థమవుతుందా? ఇక ఈ వీడియోలో నాకైతే జేసన్ అయితే గింత కూడా హింట్ ఇవ్వలే. మళ్ళీ వచ్చే వీడియోలో కూడా నేను మంచి హింట్ అసలే తీసుకోను, మంచి వ్లాగర్ని కావాలనుకుంటానా. మీ సపోర్ట్ ఉంటే నేను వ్లాగర్ని అవుతా, కానీ మీరు కామెంట్ చేసేయండి, ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. నేను మాట్లాడేదాంటే ఏమన్నా తప్పు ఉంటే కామెంట్ చేయండి. ఇక మళ్ళీ చెప్తాను అనుకోకూరి, ఎపిసోడ్ అనుకోకూరి. బాయ్ 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 బాయ్, హలో బాయ్. మళ్ళీ ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా, హాయ్ బాయ్ చెప్పిన, అంతేనా? ఇక ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్నీ ఇక గంటలు బెల్లులు మాకే నొక్కుర్రి, అన్నీ మాకే చేయర్రి. ఇక ఎట్లా నొక్కాలంటే ఇట్లా మనం ఓడేస్తాంగా, నొక్క అవసరం లేదు, గిట్ల నొక్కి అయిపోతుంది. ఇక నేను పోతాను, బాయ్. జై జై విజయ్ బాబా, జై అగో నా కళ్ళు కనబడతలేవు, నాకు రోడ్డు కనబడతలేవు.